సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ప్రపంచవ్యాప్తంగా వాటికన్ సిటీ తర్వాత అంతమంది భక్తులు, అంత ఆదాయము మన ఆంధ్రప్రదేశ్లోని తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయానికి లభిస్తుంది. ఎంతోమంది భక్తులు తన చిరకాల కోరికలు తీర్చుకోవాలన్నా కాలినడకన వెళ్తున్నారు, గుండు చేయించుకుంటున్నారు, తలనీలాలు సమర్పిస్తున్నారు. అట్లా సామాన్య కార్యకర్తల నుంచి, సామాన్యమైన ప్రజల నుంచి, రాజకీయ నాయకుల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలలో కూడా వచ్చి కలియుగదేవ వెంకటేశ్వర స్వామిని, శ్రీనివాసుని దర్శించుకుంటున్నారు. గోవింద గోవింద నామస్మరణం మారుమోగిపోతుంది. మరి గత 5 సంవత్సరాల్లో తిరుమల అపవిత్రత అయిందని చెప్పేసి బాహాటంగానే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పలు సందర్భాల్లో ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే కలియుగదేవ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఏదైతే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అప్పుడు సతీ సమేతంగా ఎవరైతే ముఖ్యమంత్రి ఉంటారో ఆ ముఖ్యమంత్రి గారు సతీ సమేతంగా, తర్వాత ఎవరైతే దేవాదాయ శాఖ మంత్రి ఉంటారో వాళ్ళు సతీ సమేతంగా వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది ఆనవాయితీ. అది వెంకటేశ్వర స్వామికి జరుగుతుంది, రెండోది భద్రాచలం రాముల వారికి జరుగుతుంది. మరి గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు హిందూ సనాతన ధర్మం మీద అంత గౌరవం ఉన్నప్పుడు ఎందుకు దేవాలయానికి సతీ సమేతంగా వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించలేదనేది అనేక ఆరోపణలు ఇప్పటికీ చేస్తున్నమాట. సరే, చివరికి కలియుగదేవ వెంకటేశ్వర స్వామి సెట్టిని ఇంట్లో తాడేపల్లి ప్యాలెస్లో వేసుకొని అక్కడ ఉత్సవాలు చేసుకున్నారంటే ఎంత ఇదికి వెళ్ళిందో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఏదేమైనా కానీ డిక్లరేషన్, అతను క్రిస్టియానిటీ అని డిక్లరేషన్ సంతకం పెట్టాలన్నారు, రావాలన్నారు, రాలేదు, పెట్టలేదు. అటువంటి సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వచ్చి తన కూతురు అన్నాలజునోవా కూతురు తరపున డిక్లరేషన్ సంతకం పెట్టాడంటే మరి హిందూ సనాతన సంప్రదాయాన్ని గౌరవించడం ఎవరైనా ఒకటే అనేది అర్థమవుతుంది. పరమతాలు ఎవరైనా కూడా స్వామివారిని దర్శించవచ్చు. మీ మతాన్ని, స్వామివారిని విశ్వసిస్తున్నాను అనేది సంతకం పెట్టేళ్ళాలి. ఆ రోజు అబ్దుల్ కలాం గారు లాంటి వాళ్ళే పెట్టారు. సరే, అవన్నీ పక్కన పెడితే గత 5 సంవత్సరాల్లో లడ్డు అపవిత్రమైందని, పరమ పవిత్రమైన ప్లేసులో ఇట్లా మద్యం తీసుకుంటున్నారని, అన్య మత ప్రచారం చేస్తున్నారని రకరకాల ఆరోపణలు మనం చూసాం. ఇవన్నీ కూడా ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత ఈ 1 ఇయర్లోనే ఒక్కోటి సంస్కరణలకి నాంది పలికారు. మఠాధిపతులు, పీఠాధిపతుల పేరుతో విశాఖ శారదా పీఠానికి రూల్స్ అతిక్రమించి ఎక్కువ ల్యాండ్ ఇచ్చారని అది కూడా పక్కన పెట్టేశారు, తీసేయటం జరుగుతుంది. అనేక విధమైన హోటల్స్ పర్మిషన్ లేకుండా చేస్తున్నారని చెప్పేసి భక్తులకి నాణ్యతమైన ఫుడ్ ఇవ్వట్లేదని అవి కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఇక పరమ పవిత్రమైన ఈ ప్లేస్లో ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్క హిందూ తన జీవితంలో వెంకటేశ్వర స్వామిని, శ్రీనివాసుని దర్శించుకోవాలని, తలనీలాలు సమర్పించాలని కోరుకుంటారు. తన బిడ్డలకి చిన్నతనంలోనే మొక్కు చెల్లించి తర్వాత చెవులకి కూడా కుట్టించుకుంటారు. అవన్నీ కూడా మన జీవితంలో చూసాం. ఇకపోతే ఇప్పుడు ఈ పవిత్రమైన ప్లేస్లో గత 5 సంవత్సరాల్లో లడ్డు అపవిత్రమైందని, నెయ్యి బదులు పామాయిల్ తీసుకొచ్చారని చెప్పేసి ప్రపంచవ్యాప్త ఇష్యూ అయింది. దాన్ని 100 కోట్ల మంది హిందువులు కూడా వాళ్ళ గుండెల మీద దెబ్బ కొట్టినట్టు వచ్చింది. దాని మీద సిఐడి దర్యాప్తు, సిబిఐ దర్యాప్తు జరుగుతుంది. మొన్న ఈ మధ్య నివేదికలో పామాయిల్ కలిపారని చెప్పేసి ఎవరైతే ఆ కంపెనీలు ఉన్నాయో ఆ లైసెన్స్ మొత్తం రద్దు చేశారు. ఇది పవన్ కళ్యాణ్ గారు దాన్ని 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేసి హిందూ సమాజం కోసం కాలినడకన వెళ్ళి తన మొక్కు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ 1 ఇయర్లో ఒక్కటే మాట, చైర్మన్ గారు బిఆర్ నాయుడు చైర్మన్ అయిన తర్వాత దానికి ఈఓలు, జేఈఓలు కూడా అపాయింట్ అయ్యారు. అక్కడ హిందూ మతేతరులు మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసేసే క్రమంలో ముందుకెళ్లారు. కాలినడకన వచ్చే భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించారు. అదే సమయంలో సామాన్య భక్తులు కూడా దేవుడి యొక్క దర్శనం కావాలని అనేక సంస్కరణలు తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్నది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఈ క్రమంలో ఎంతో దూరం నుంచి అక్కడికి వచ్చేసి దర్శనం చేసుకుని అన్నప్రసాదాలు తీసుకోవాలనుకుంటారు. అక్కడ తరికొండ వెంగమాంబ నిలయంలో అందరికీ కూడా ఉచితంగా భోజనం ఉంటుంది. ఉదయం పూట 11 గంటల కాడి నుంచి సాయంత్రం 10 గంటల వరకు నిత్యం ఉచితంగా అన్నదానం చేస్తూ ఉంటారు. దాంట్లో ఇప్పుడు గతంలో లేని విధంగా మెరుగైన వంటకాలు అందరికి కూడా అందుతున్నాయి. లడ్డు నాణ్యత ప్రమాణాలు పెరిగినాయి, ప్రసాదాల నాణ్యత ప్రమాణాలు పెరిగినాయి. వచ్చే భక్తులకి ఎక్కడ ఎటువంటి ఆటంకం కలగకుండా ఇప్పుడున్న తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క బోర్డు చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా ప్రపంచంలో వాటికన్ సిటీ తర్వాత అంత ఆదాయం వచ్చేది, భక్తులు వచ్చేది కూడా తిరుమల తిరుపతి దేవస్థానమే. అటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉంటాం, ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం. దాన్ని ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆనాడు కృష్ణదేవరాయలు గారు ప్రతి విజయానికి గుర్తుగా
వెంకటేశ్వర స్వామికి నగలు సమర్పించుకోవడం చేసేవారు. కొండల తొలిచి రోడ్డు మార్గాన్ని వేయటం జరిగింది. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు ఉన్న తర్వాత తెలుగువారి ఆత్మగౌరవం అన్నట్టుగా అది తమిళ్లో మాదే అనే సమయంలో ఇది మాదే అనే ఉద్దేశంతో అనేక సంస్కృతులు తీసుకొచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రకరకాలుగా ఎవరొచ్చినా కానీ కలియుగదైవం వెంకటేశ్వర స్వామి తన పని తాను చేసుకుంటాడు. తన భక్తులకి అన్ని మెరుగైన సదుపాయాలు కలిగించడానికి కలియుగ దైవం ఎప్పుడు కూడా ఎల్లవెల్ల కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తరికొండ వెంగమాంబ అన్నదాన కేంద్రంలో ఉదయం పూట 11 నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులకి ఇచ్చే అన్నదానంలో వడలు కూడా ప్రత్యేకంగా ఇవ్వటం అనేది అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఉదయమే కాకుండా సాయంత్రం కూడా వడలు అందరికీ ఇవ్వటం జరగటం అందరూ కూడా వచ్చే భక్తులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఎవరితో అయినా పెట్టుకోవచ్చు కానీ దేవుడితో పెట్టుకోకూడదు. దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలని కోరుకోవాలి కానీ దేవుడే మన దగ్గరికి తీసుకురావాలని ఎవరూ ఆకాంక్షించకూడదు. అది ఆ కలలో కూడా ఊహించుకోకూడదు. కాబట్టి కలియుగదైవ వెంకటేశ్వర స్వామికి ఎప్పుడు లేని విధంగా భక్తుల సంఖ్య పెరిగారు. వాళ్ళకి మెరుగైన సదుపాయాలు పెరిగినాయి. కాలినడకన వచ్చే వాళ్ళకి అత్యంత మెరుగైన సదుపాయాలు యంత్రాంగం కల్పిస్తుంది. ఎవరైతే టీటీడీలో హిందూ ధర్మశాస్త్రాన్ని ఆచరించే వాళ్ళే టీటీడీ బోర్డు మెంబర్లు కూడా అపాయింట్ చేయడం జరిగింది. కాబట్టి వెంకటేశ్వర స్వామి యొక్క మహిమ ఆయన పాదాల కింద వెంకటేశ్వర స్వామి పాదాల చెంతలో కుప్పలో పెరిగిన చంద్రబాబు నాయుడు గారికి తెలియదు కాదు. అలిపిరిలో క్లైమోర్ బాంబులు నక్సల్స్ పెట్టినప్పుడు కేవలం వెంకటేశ్వర దయ వల్ల నాకు ఈ జన్మ అని చెప్పేసి పలు సందర్భాల్లో వచ్చిన వెనువెంటనే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే స్వామివారిని దర్శించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరైనా చిరంజీవి గారు కావచ్చు, ఎవరైనా నటీనటులు కావచ్చు, ప్రతి సక్సెస్కి ముందు వెనక తిరుపతి దేవస్థానం ఆయన్ని దర్శించుకుంటూ ఉంటారు. సరే ఎన్నాళ్ళకైనా కానీ ఈ రోజుకి పరమ పవిత్రంగా లడ్డు ప్రసాదాల నాణ్యత పెరిగింది. వాళ్ళకిచ్చే భక్తులకి క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి మజ్జిగ ప్రసాదాలు కూడా పొంగలు కూడా పెడుతున్నారు. వీటితో పాటు ఉచిత భోజనంలో కూడా వడలు కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇవ్వటం అనేది భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.